ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. ఒక గ్రేట్ లీడర్, గ్రేట్ పర్సనాలిటీ ఈరోజు మనం వచ్చున్నారు. ఏం పర్పస్ అంటే ఈరోజు మెయిన్ ఎజెండా లగ్జరీ కార్. ఏ కార్ ఇది? లగ్జరీ కార్ తీసుకొని మొట్టమొదటిసారిగా కొత్తగూడెం రావడం జరిగింది. కాబట్టి మన కొత్తగూడెం టీం నుంచి ఒకసారి గట్టిగా సార్కి స్వాగతం. ఒకసారి ఒక ఆర్డినరీ పర్సన్ ఈరోజు లగ్జరీ కార్ తీసుకొని ఈరోజు ఎంజాయ్ సిద్ధంగా ఉన్నారు. మరి సార్ మాటలు విందామా? రైట్ సార్, వెల్కమ్ టు స్టేజ్ సార్. శ్రీనివాస్ సార్, వెల్కమ్. Good morning. Good morning, Basti. Right. Thank you very much, sir. Thank you very much. So, warm welcome చేస్తున్నందుకు ఇక్కడ కొత్తగూడెం లీడర్స్ అందరికీ కూడా నా తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ లెవెల్కి నేను రీచ్ అవుతానని అనుకోలేదు. సో వెస్టీజ్లో ఎంత లైఫ్ ఉందని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ఒక మారుమూల విలేజ్లో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను ఈ బిజినెస్లోకి. స్టార్టింగ్లో చెప్పేటప్పుడు నేను కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కాకపోతే బిజినెస్లో ఉన్న గవర్నమెంట్తో తెలుసుకొని ఈ బిజినెస్ చేసుకుంటే మంచి లైఫ్కి వెళ్ళచ్చు, మంచి ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు, లక్షల్లో ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు అని చెప్పి నాకు ఆ రోజే అర్థమైంది. 2016లో నేను స్టార్ట్ చేశాను ఈ బిజినెస్ని. స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాను. కాకపోతే నా అప్లయన్స్ నాకు గైడ్ చేస్తూ ఎట్లా చేయాలో నేర్పిస్తూ వచ్చారు కాబట్టి సో ఇదే ప్రెస్టీజ్ బిజినెస్ ద్వారా నేను ఫస్ట్ క్రెటా కార్ తీసుకోవడం జరిగింది 2018లో. ఒక 6 సంవత్సరాల పీరియడ్లో 2018 ప్లస్ ఇప్పుడు 2026 అంటే ఎన్ని సంవత్సరాలు దగ్గర 10 ఇయర్స్ అయింది. సో ఈ 8 సంవత్సరాల పీరియడ్లో అదే క్రెటాను ఉపయోగించుకుంటూ ఇవాళ సెకండ్ కార్ BMW తీసుకున్నాను నేను. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి లైఫ్ నాకే కాదు మీ అందరికీ ఉంటుంది. నేను ఈ ఇండస్ట్రీని నమ్మాను, ఈ బిజినెస్ని నమ్మాను. రైట్, నేను చెప్పిన వాళ్ళలో ఎవరైతే ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకున్నారో అలాంటి వాళ్ళలో శరవణ్ గారు అండ్ ఫ్యామిలీ, అలాగే పూనం చంద్ర గారు కావచ్చు, టీమ్ లీడర్స్ అందరూ కూడా ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. నేను మీ అందరికీ ఇచ్చే పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోకూడదని సామెత ఉంది. సో ఆ పేదరికాన్ని పోగొట్టుకోవాలని ఒకే ఒక ఆలోచన, ఏదైనా ఒక అవకాశం దొరికితే బాగుందన్న ఒక ఆలోచనతో నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇది వెస్టీజ్. సో దీన్ని నేను ఉపయోగించుకోగలిగాను. మీరు కూడా ఈ బిజినెస్ని ఉపయోగించుకుంటూ రైట్ ఎలా చేయాలో నేర్చుకుంటూ అప్లయన్స్ సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళ గైడెన్స్లో నడుస్తూ మీరు కూడా ఒక మంచి లెవెల్కి రీచ్ అవ్వాలి. తక్కువ టైంలోనే మీరు అందరూ కూడా మా లెవెల్స్కి మీరు వచ్చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. మీరు సక్సెస్ అవ్వడం మాకు కావాలి. అండ్ ఇంకొక విషయం నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను, ఈ కారు కొన్నది నేను జల్సాలు చేయడానికి కాదు, సరదాగా తిరగడానికి కాదు, నా టీం లీడర్స్ అందరూ కూడా డెవలప్ అవ్వడం కోసం కొన్నాను. రైట్, ఈ కార్ టైర్లు అరిగిపోయే లోపు నా టీంలో కనీసం 10 లగ్జరీలు రావాలని ఇంకొక పెద్ద టార్గెట్ కూడా పెట్టుకున్నాను. జస్ట్ ఇది ఎగ్జాంపుల్, ఏంటంటే శాంపిల్ మాత్రమే. ఇది ఎగ్జాంపుల్ అండ్ శాంపిల్. విత్ ఇన్ షార్ట్ టైమ్ ఒక 5 ఇయర్స్లోనే నేను మళ్ళీ ఇంకొక లగ్జరీ కార్ తీస్తాను. అది ఎలా ఉంటుందో మీకు చూపురు కానీ, నేను చెప్పను అది ఎలా ఉంటుందో మీకు చూపురు కానీ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరికీ కూడా వెస్టీజ్ అని ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు చూపించాడు. దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటాం. ఇలా మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.